నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరు? సుబ్రహ్మణ్యం. మీరేం పని చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయం. ఏం పంట వేశారు? పామాయిలు, వరి. ఎలా ఉంది? మద్దతు ధరలు మట్టికి సరిగ్గా లేవు. పామాయిల్ రేటు కానీ ధాన్యం రేటు కానీ మద్దతు ధరలు మాకు కల్పించాలి. మద్దతు ధర ఇవ్వాలి. పామాయిల్ 22,000 రూపాయలు తక్కువ లేకుండా చెయ్యాలి. ఇక్కడ ఉన్న పంట అంతా కూడా ఈ ఏరియా మొత్తం పామాయిల్ మీద ఆధారపడి ఉన్నారు రైతులందరూ కూడా. దాని గురించి ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ధాన్యం రేటు కూడా 2,000 తక్కువకుండా ధాన్యం రేటు కూడా పెంచాలి. అది కూడా మీరు ఆలోచించి చేయాలని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చాలా బాగుంది. సూపర్ 6 పేరుతో ఒక్కో పథకం అమలు చేస్తున్నారు కదా. ఇప్పుడు టీచర్లందరికీ కూడా డిఎస్సి తీయడం జరిగింది. ఇప్పుడు ఏ మాట తప్పకుండా వెంటనే స్కూల్ తెరిచిన వెంటనే తల్లికి వందనం కూడా వేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం బాగానే ఉంది. నారా లోకేష్ గారు అన్ని సమస్యలు తీర్చే యంగ్ మ్యాన్. ఆయన తప్పకోకుండా ఆయన అందరు పరిష్కారం చేస్తాడు. గతంలో 15,000 అని ఇప్పుడు 13,000 వేస్తున్నారు కదా, అది కరెక్టే అంటారా? తల్లికి వందనం పేరు మీద వేసినవి కూడా అందరూ కూడా ఇష్టపడ్డారు. 13,000 వేసినా 15,000 వేసినా ఇంట్లో ముగ్గురికి ఇచ్చినా ఇద్దరికి ఇచ్చినా వాళ్ళు మట్టికి సంతోషంగానే ఉన్నారు. దానికి ఇబ్బంది లేదు. జగన్ పాలన బాగుందా, చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. అంటే ఎందుకు మీకు? ఎందుకంటే ఆయన చేసిన చాలా తప్పుడు పనులు ఉన్నాయి. సర్వే రూపంలో కానీ ఇంకొక రూపంలో కానీ ఆయన చేసినవన్నీ తప్పుడు సమాచారం కింద చేసి ఆ సర్వేలు కూడా తప్పుడు సర్వేలు చేసి వాళ్ళ రైతులకు చాలా ఇబ్బంది కలిగించాడు ఆయన. ఆ సర్వేలన్నీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వంలో మాకు చేసి ఎవరి భూములు వాళ్ళకే సర్వే చేసి మా భూములు మాకు అప్పచెప్పవలసిందిగా మేము అందరం కోరుతున్నాం. మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన సూపర్. 175లో నెంబర్ 1 మా ఎమ్మెల్యే గారు. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు కూడా బాగుంది. కొంచెం పోపిస్తున్నారు. ఇది వరకు కూడా చాలా ప్రభుత్వంలో ఏ రోడ్డు కూడా పోయలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ రోడ్లు పోయటం వల్ల అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. రేషన్ వ్యాన్లు ఆపేసి రేషన్ షాప్ గా పర్మిట్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 65 దాటిన వాళ్ళందరికి కూడా రేషన్ కూడా ఇంటికి పంపిస్తున్నారు. మిగిలిన వాళ్ళు తెచ్చుకుంటున్నారు. దాని గురించి కూడా ఏం ఇబ్బంది లేదు. కొంతమంది రావట్లేదు, అక్కడికి వెళ్ళే తెచ్చుకోవాల్సి వస్తుంది అంటున్నారు. 65 దాటిన వాళ్ళకి ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి మట్టికి ఇంటికి తెచ్చుకొచ్చి ఇస్తున్నారు. దానికి తప్పు లేదు. ఇక ఉన్న వాళ్ళు తెచ్చుకోవచ్చు. దాని గురించి కొన్ని జీతాలు తగ్గుతాయి, కొంత సొమ్ము వృధా అవ్వకుండా పరిపాలన చేసే విధానం బాగుంది. వాలంటీర్స్ తీసేసి సచివాలయం సిబ్బంది చేస్తున్నారు కదా, ఇప్పుడు దానిపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్స్ ఉంటే బాగుందా, లేదంటే సచివాలయం సిబ్బందితో సరిపోతుంది? మాకు పెన్షన్లు ఇచ్చినా ఇంకో పని చేసుకున్నా ఈ వాలంటీర్ జీతాలు పెంచి జీతాలు ఇస్తున్నాయి కానీ వాళ్ళ వలన ఏ ఉపయోగాలు లేవు. ఇప్పుడు మట్టికి సచివాలయం సిబ్బందితో మాకు అన్ని కూడా సమకూలంగా సరిపోతున్నాయి. 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖు శనివారమే పెన్షన్ ఇస్తున్నాం. అది ఎంతవరకు వాస్తవం? కరెక్ట్ గానే ఇస్తున్నారు. శనివారమే ఇస్తున్నారు అందరికి. ప్రతి ఒక్కరికి కూడా శనివారం ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు అంటే అది ఒక విధంగా రాంగే. కాకపోతే ఏంటంటే ఇక ఆ ప్రభుత్వం అమలు చేస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఉచిత బస్సు పథకం పెడితే బాగుంటుందా, లేదంటే దానికి రిలేటెడ్ ఇంకో పథకం పెడితేనే బాగుంటది నా ఉద్దేశం. లేదంటే జనాలకి 50% సబ్సిడీ ఇస్తే బాగుంటుందా ఛార్జీ పరంగా? ఏ విధంగా అంటే మీరు ఆ ఉచిత బస్సు పరంగా మీరు ఏ సలహా ఇవ్వాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఉచిత బస్సు అంటే ఈ ఆడవాళ్ళందరూ ఒకేసారి ఆ బస్సు ఎక్కడం కొంచెం ఇబ్బందులు గురవుతున్నారు. హైదరాబాద్ తెలంగాణ చూస్తున్నాం, కొన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక బస్సు వచ్చేటప్పటికి 70 మందో 80 మందో ఉచిత బస్సు అని చెప్పి ఎక్కేస్తున్నారు. తొక్కిసలాట్లు అయిపోతున్నాయి, చిరాగ్గా ఉంటుంది. దాని గురించి ఆ ఆడవాళ్ళకే ఏదో ఒకటి ఆ ఉచిత బస్సు బదులు ఏదో ఒక ఇంకొక ఏదైనా పెడితే బాగుంటది అని నా ఉద్దేశం. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో గనక ఇప్పుడు చూసుకుంటే మనకి అమరావతి రాజధాని గాని లేదా పోలవరం గాని డెవలప్ అవుద్ది అంటారా? గ్యారంటీగా అవుద్ది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మోడీ ఉండగా అమరావతి అయిపోతుంది, పోలవరం అయిపోతుంది. అది మట్టికి గ్యారంటీగా చేస్తారు. చెయ్యాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు అవసరమా, అభివృద్ధి అవసరం? అభివృద్ధి అవసరం. పథకాలే, అభివృద్ధి అవసరం. అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి రైతులకి ఏ విధంగా అంటే మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? కొంచెం ఎరువులు కొంచెం తగ్గించి సబ్సిడీ ఇస్తే బాగుంటది అనుకుంటున్నాం.
కొద్ది మేము పండించిన పంటకే మద్దతు ధర కల్పించాలని మేము అందరం కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పరిపాలనలో సూపర్ 6 పథకాలు అవలంబిస్తూ అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఈ సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టేశారు. అభివృద్ధి అన్నాడు, అభివృద్ధి ఏమీ లేదు. అమరావతి అన్నాడు, అమరావతి కట్టిందంటూ ఏమీ లేదు. అమరావతి పేరుతో ప్రజాధనాన్నంతా దుర్వినియోగం చేస్తున్నాడంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టినటువంటి పథకాల నిమిత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరూ ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడిని నిలదీయండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గడప గడప ప్రోగ్రాంకి ఫిక్స్ చేసుకున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర పరిపాలనలో సూపర్ 6 పథకాలు 3 అవలంబించారు. ఏదైతే పెన్షన్ల పెంపు 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు చేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మన్ననలు పొందుతూ అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి దశల వారీగా 250 పెంచాడు. ఎవరు మంచి చేశారు, ఎవరు మోసం చేశారు? ఇతను ప్రజల్లోకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు మోసం చేసిరని చెప్పి ప్రజలకి మభ్య పెట్టడం కోసం వెళ్తా ఉన్నాడు. అంతేకాకుండా ఈ దీపం పథకం కింద ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తానని చెప్పారు సంవత్సరానికి. అన్న ప్రకారంగానే సంవత్సరంలో 2 బండ్లు వచ్చినాయి. ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉంటుంటే ఈ రోజున ప్రతి దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద బురద జల్లాలని చెప్పి నెపం పెట్టుకున్నారు తప్ప వాస్తవాలు ప్రజలకు తెలుసండి. ఈ రోజున ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినటువంటి నాయకులు కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజాదరణ ప్రజాభిప్రాయం సేకరించి ప్రజలకు కావాల్సిన ప్రతి విషయాన్ని నెరవేర్చే దిశగా అడుగులు ముందుకేస్తూ ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్నాళ్ళు ఈ బురద జల్లి వ్యాఖ్యలు చేస్తారు? ప్రజలకి మంచి చేయడం మానేసి ప్రజలకు చేసిందంటూ ఏమీ లేక మిమ్మల్ని పక్కన పెట్టేసినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తోడయి ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే అవసరమంతా తీర్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. గత 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు? ఆంధ్ర రాష్ట్రానికి ఒక అభివృద్ధి అనేది లేదు, ఒక పరిశ్రమలు లేవు, ఒక ఉద్యోగ అవకాశాలు లేవు, ఒక యువకుని మంచిదారులు పెట్టినటువంటి సరైన మార్గాలు లేవు. ఉద్యోగాల కోసం యువకులు ఎంత ఇబ్బంది పడ్డారో గత 5 సంవత్సరాలు చూశారు. ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ ఉద్యోగాలు అనేవాడు చికెన్ షాపులో, మటన్ షాపులో, బ్రాందీ షాపుల్లో జాబులు అని చెప్పేవాడు. ఏంటండి ఇది? పీజీలు, డిగ్రీలు, ఎంటెక్లు, బీటెక్లు ఎంత చదివి వాళ్ళు బ్రాందీ షాపుల్లో, మటన్ షాపుల్లో, చికెన్ షాపుల్లో పనిచేస్తారా? ఏంటండి? కనీసం గవర్నమెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఏమైనా రిలీజ్ చేశాడా? సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఎన్ని జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేశాడని జగన్మోహన్ రెడ్డి? వాస్తవాలు ప్రజలు గ్రహించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకెన్నాళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు శివరాజకీయాలు చేసుకుంటూ ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్తానంటున్నావు. ప్రజలకి అన్నీ తెలిసయ్యా. నువ్వు గత 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను పక్కన కూర్చోబెట్టారు. నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతా, నేనే అధికారంలోకి వస్తానని చెప్పి కళ్ళగంటం మానేసి ఓటమి నుండి పాఠాలు నేర్చుకొని రేపు ఎలా గెలవాలో దానికోసం ప్రయత్నించాను అంతే.